హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్తీ, టేస్టీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బ్రోకలీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఒక్క పొడితో, టిప్స్తో బ్రోకలీ ఫ్రైని తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా బ్రోకలీని తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ బ్రోకలీని తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర లేదా ఆవిరికుడం పాత్రను తీసుకొని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలను ఈ స్టీమర్ మీద ఉంచి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేను ముందు ఇవి వేసుకొని 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత ఉంచుకొని ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. రెండు కలిపి ఒకసారైనా స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రైకి కావాల్సిన మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. అలాగే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, గార్లిక్ ఒక 5-6 రెబ్బలు, అలాగే ఎండు కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. ఈ మొత్తాన్ని ఇలా పౌడర్గా చేసి పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఇందులోనే కారం కూడా యాడ్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఇలా పౌడర్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ ఇలా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఒకసారి ఉడికినాయో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ బ్రోకలీ ముక్కల్ని బాగా ఉడికించుకున్నాం కాబట్టి ఆయిల్ ఏం ఎక్కువ పట్టదు. 1 టేబుల్ స్పూన్ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో తిరుమత గింజలు, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బ్రోకలీ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిరియాల పౌడర్ ఈ ఫ్రైకి మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బ్రోకలీ ముక్కలను బాగా ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. జస్ట్ మనం ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే ఎక్కువగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి. నేను స్పెషల్లీ కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా సాల్ట్, కారంని అడ్జస్ట్ చేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీ అండ్ హెల్తీ బ్రోకలీ ఫ్రై రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ బ్రోకలీ విటమిన్స్, మినరల్స్, ఫైబర్తో నిండిన సూపర్ వెజిటేబుల్. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మంచిది. ఈ పొడితో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం సాధారణంగా కాలీఫ్లవర్, క్యాబేజ్తో ఎక్కువగా రెసిపీస్ చేస్తూ ఉంటాం. ఇలా ఎక్కువ పోషకాలు ఉన్న బ్రోకలీని కూడా ఇలా ఫ్రైగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలోనే మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ రైస్లోకి, రోటీస్, చపాతీస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.